కర్నూలు జిల్లా బిల్లేకల్లో రెచ్చిపోయారు టీడీపీ నేతలు. రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ లక్ష్మణపై బెదిరింపులకు దిగారు. ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామంలో వెంచర్ వేసినందుకు 30 లక్షల నగదుతో పాటు 2 ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లేకల్ వెంకటేష్. వెంచర్ యజమానులు డబ్బులు ఇవ్వనందుకు వెంచర్ను ట్రాక్టర్తో దున్నేపించారు. వెంచర్ వేసినందుకు ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతికి 2 లక్షలు ఇచ్చామని చెబుతున్నారు వెంచర్ యజమానులు. ఇప్పుడేమో 30 లక్షలు డబ్బు 2 ప్లాట్లు ఇవ్వాలంటూ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లేకల్ వెంకటేష్ డిమాండ్ చేస్తున్నారని వెంచర్ యజమాని వాపోతున్నారు. అతను అడిగినంత డబ్బులు ఇవ్వనందుకు వెంచర్ను నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం మంచులు మీరు కానీ చెప్పినప్పుడు అలా మీరు కానీ మీరు చెప్పినప్పుడు అలా మీరు చెప్పినట్లు మీరు ఎక్కువ అయిపోయింది. ఎంతమంది కొనారు? అందరూ కొనారు. మొత్తం నిలబెట్టాలని చెప్తున్నావు కానీ బిల్లకల్ గ్రామంలోన ఎకరా 60 సెంట్లు కొనడం జరిగింది. ఆయనది కానీ బిల్లకల్లే. బోర్డు వేసి 2 సంవత్సరాలు అయింది. ఎవరు దానికి ముందర రాలే. మేము ఏదో పోతుందనే ఉద్దేశంతో ఊరికి దగ్గర ఉంది, ఏదో పార్ట్నర్షిప్ మధ్యన 10 మంది ఉన్నాము. మేము పార్ట్నర్లో అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాం సార్. మేము ఏదో పోతుందనే ఉద్దేశంతో ఎకరా 60 సెంట్లు కొనడం జరిగింది. ఆయన దగ్గర పోతే ఏమన్నాడంటే, మాకు అవసరం ఉందప్ప డబ్బులు అని చెప్పేసి హాఫ్ అమౌంట్ కావాలంటే 70 లక్షలు మాట్లాడితే 35 లక్షలు ఒక టూరే 35 లక్షలు కట్టిన తర్వాత మాకు సంవత్సరం టైం ఇచ్చినాడు. సంవత్సరం వరకు టైం ఇస్తే ఇక్కడ ఉన్న బిల్లకల్లో ఉన్న వెంకటేశ్వర్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన ఎస్సీ అనే ఉద్దేశంతో ఆయన జోర్జన్నంగా ట్రాక్టర్లు పెట్టి 4 మనుషులను పెట్టేసి ఆయన కొడుకు ఆయన హాస్పిటల్లో ఉండి మొత్తం దున్నిచ్చి చేను ధ్వంసం చేయడం జరిగింది. మేము చేసిన ఎమ్మడే మాకు అక్కడ ఉన్న మా రంగన్న అనే వ్యక్తిని దానికి నీళ్ళు మంచి చెడ్డ చూసుకొని ఒక నెలకి ఇంత ఇస్తున్నాం ఆయనకి. ఆయన ఫోన్ చేసి చెప్తేనే మేము ఇమ్మీడియట్గా మేము కర్నూలు ఇళ్లతోలం నాగలాపురం నుంచి రిటర్న్ పోయినాము. పోయిన క్షణమే అప్పటికే సగం చేను దున్నారు. అది ఏదో బోల్ట ఊడిపోయిందని చెప్పేసి మేము పోయే లోపల వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, మరి మేము పోయి వెంచర్లో అర్ధగంట సేపు వెయిట్ చేసే లోపల మరి వచ్చిన ట్రాక్టర్ తీసుకొని మరి 4 మనుషులు వచ్చి, అయ్యా మీ దగ్గర ఉన్న మేమన్నా అది చుక్కల భూమే లేకుంటే పరంపో భూమే లేకుంటే వేరే ఆయన పార్ట్నర్ భూమే లేకుంటే ఆయన పార్ట్నరా లేకుంటే అన్నదమ్ముల్లా చేను చెత్త దున్నుతారన్నా మీరు ఆగండి అని చెప్పేసి అంటే, దున్నేది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏం చేసుకున్నారనుకున్నా మా వెంకటేశ్వర్తో మాట్లాడండి, ఆయన చెప్తేనే వాపుతాం మేమని చెప్పేసి అంటే, మేము అప్పుడప్పటికే పోయి ఒడగొడగా మనం తొందరగా పోయి అది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేము హాస్పిటల్కి పోతే మధ్యాహ్నం సిఎస్ఆర్ ఉంటే లేదప్ప ఇట్లా ఎస్పీ వస్తున్నారు, మీరు సాయంత్రం 5 గంటలకు రండి అని చెప్పేసి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.